ప్రపంచంలో ఎన్నో నగరాలు ఉన్నాయి. కొన్ని నగరాలు చారిత్రక గుర్తింపు, కొన్ని సాంస్కృతిక ప్రతీక. కానీ ఒక నగరం మాత్రం కాలానికి అతీతంగా నిలిచింది. ప్రళయం వచ్చినా శివుడు తన త్రిశూలంపై నిలబడతాడని భక్తులు విశ్వసించే నగరం అదే కాశీ, వారణాసి అభిముక్తి క్షేత్రం. ఈ ప్రయాణం ఒక టూర్ కోసం కాదు, ఫోటోలు తీయడానికి కాదు. వేల సంవత్సరాలుగా ఋషులు, యోగులు, సిద్ధులు, భక్తులు నడిచిన పవిత్ర మార్గంలో ఒక్కసారి నడవాలని ఉన్న కోరిక కోసం ఈ యాత్ర ప్రారంభమైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టూ వేలాది మంది భక్తులు. కానీ నా మనసులో మాత్రం ఒకే ఆలోచన, ఎప్పుడు మహాదేవుడి నగరానికి చేరుకుంటానా అని. ప్రయాణం మొదలైంది. కిటికీ బయట ప్రకృతి మారుతోంది, కానీ లోపల మనసు మాత్రం కాశీలోనే ఉంది. పురాణాల్లో చదివిన కాశీ, పెద్దలు చెప్పిన కాశీ, ఎన్నో వీడియోల్లో చూసిన కాశీ ఇప్పుడు నా కళ్ళ ముందుకు రాబోతోంది. ఈ ప్రయాణంలో ప్రతి నిమిషం ఒక ఎదురు చూపు, ఒక భక్తి, ఒక ఆనందం. ఎన్నో గంటల ప్రయాణం తర్వాత చివరకు వారణాసి చేరుకున్నాను. స్టేషన్ బయట అడుగుపెట్టగానే అది సాధారణ నగరం కాదని అర్థమైంది. ఇక్కడ ప్రతి వీధుల్లో హరహర మహాదేవ అనే నినాదం వినిపిస్తుంది. ప్రతి గల్లీలో ఒక ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ సమయం కూడా శివనామస్మరణంతో కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. కాశీకి వచ్చిన భక్తుడు ముందుగా గంగామాతను దర్శిస్తాడు. నేను కూడా అలాగే గంగా తీరానికి చేరుకున్నాను. గంగా ఒక నది మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తులకు తల్లి లాంటిది. చల్లని నీరు శరీరానికి తాకిన క్షణంలో వర్ణించలేని ప్రశాంతత కలిగింది. పవిత్ర గంగలో స్నానం చేయడం ద్వారా అత్యంత శుద్ధి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. గంగా తీరాన వేల సంవత్సరాలుగా యాత్రలు, పూజలు, ధ్యానం కొనసాగుతున్నాయి. ఆ క్షణంలో నాకు ఒక విషయం అర్థమైంది. కాశీని చూడలేం, కానీ అనుభవించాలి. గంగా స్నానం తర్వాత మా తదుపరి గమ్యం కాశీ క్షేత్రపాలికుడు శ్రీ కాళభైరవ స్వామి. కాశీ ఖండం సాంప్రదాయం ప్రకారం కాళభైరవుడు కాశీ నగరానికి కోట్వాల్ లేదా రక్షకుడిగా భావించబడతాడు. అందుకే అనేక మంది భక్తులు విశ్వనాథ దర్శనానికి ముందు ఇక్కడికి వస్తారు. ఆలయంలోకి అడుగుపెట్టగానే ఘంటానాదం, మంత్రోచ్చరణ, భక్తుల జపం, మొత్తం వాతావరణమే భక్తిమయంగా అనిపిస్తుంది. కాళభైరవుడి ముందు నిలబడినప్పుడు భయం లేదు, అహంకారం లేదు, ఉన్నది ఒకటే శరణాగతి. ఆ దర్శనం తర్వాత కాశీ యాత్ర నిజంగానే మొదలైందనే భావన కలిగింది. ఇలా మహాదేవుడి నగరంలో మా మొదటి రోజు గడిచింది. కానీ రెండవ రోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దర్శనం మీకోసం తదుపరి భాగంలో. హర హర మహాదేవ, ఓం నమః శివాయ.